చాలా తక్కువ ఉన్నాయి. హరిశ్చంద్రలో ఒక 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 భాగం ఎవరు మన వీరబాహు కాదు, ఆయన ఎవరు వీరబాహు అనుకుంటా, వీరబాహుడే పాడతాడు, వీరబాహుడే బందర్ నాయుడు, బందర్ నాయుడు ఎవరు ఆయన, ఆ ఒక్క పాట మనకు దొరుకుతుంది యూట్యూబ్లో, ఇంకెక్కడా లేవు. బహుశా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో దొరకవచ్చు. ఇవన్నిటినీ చూసి ఇవన్నిటినీ చదివి కనీసం ఆ ఇమేజెస్ని చూస్తే ఏం తేలిందంటే మన వాళ్ళు చక్కగా మూడో కంటికి తెలియకుండా కాపీ కొట్టారు. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మాయాబజార్ అనే సినిమాని కానీ 1949లో వచ్చిన వీర్ ఘటోత్కచ్ హిందీలో, అంటే ఘటోత్కచుడి పాత్ర అంత గొప్పగా లేదు కానీ తెలుగులో ఉన్నంత గొప్పగా ఉండకపోవచ్చు, బట్ అది 49, అది మనది 57. 49లో తీశారు, మనది 57లో తీశారు కదా. ఇక సెట్స్ అంటారా, మనం దిగదుడు మీకు అంటే ఇది చెప్తే కింద తిట్లు లంకించుకుంటారు. ఆల్రెడీ పాపం కొంతమంది పెద్దవాళ్ళు చెప్పకయ్యా ఇంకా గుండె నొప్పి వస్తుంది, ఇన్నాళ్ళు ఇప్పుడు అప్పుడు నాకు 75 ఏళ్ళు, ఇన్నాళ్ళు అదే ఆరాధనగా మనసులో గూడు కొట్టుకొని ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు చెప్పక ఇలాంటివన్నీ, నువ్వు నీ రీసెర్చ్ వరకు నీ వరకే ఉంచుకో అని నాతో వాపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకోసమనే జీవించినది పాట, నీవే నన్ను పిలిచినది. నేను ఇది చెప్పిన తర్వాత మీరు కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షించేవాళ్ళు కానీ యూట్యూబ్లో చూస్తే మీనా కుమారి చూసారా, యాదృచ్ఛికంగా వాట్ ఏ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్, ఇక్కడ సావిత్రి గారు, అక్కడ మీనా కుమారి గారు, శశిరేఖ. ఆ పాటలు అంటే సంగీతంలో నాకు పరిజ్ఞానం లేదు, ఏ రాగం ఎక్కడి నుంచి లాగారో అవే ధ్వనిస్తాయి, ఆ స్వరాలే ధ్వనిస్తాయి. అద్దం ముందు కూర్చోవడం శశిరేఖ, ఇవన్నీ మరి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు కేవీ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన చాలా గొప్పవారు, నేను కాదన్న. కానీ మరి ఇదేంటి, ఎక్కడైనా మన తెలుగు రచయితలు కానీ తెలుగు సినీ విమర్శకులు కానీ మన దర్శకుడు ఎక్నాలెడ్జ్ చేయకపోవచ్చు, ఎవరు కూడా ఈ మాత్రం సత్యాన్ని కనిపెట్టలేదా, లేదా తెలిసి ఊరుకున్నారా, తెలుసుకోలేదా? తెలిసి ఊరుకోవడం అన్నిటికంటే మహాపాపం, ఇట్స్ ఇంటలెక్చువల్ డిజానెస్టీ కదా. ఇంపోస్టర్ అంటారు, మీరు ఇంకొక చోట కాపీ కొట్టి ఇంకొక దగ్గర నుంచి వెన్ యూ అప్రోప్రియేట్ సంథింగ్ బట్ యూ డోంట్ ఎక్నాలెడ్జ్ అంటే ఇట్స్ ఇంపోస్టర్ అంటారు ఆంగ్లంలో. సరే, అంత ఘాటైన పదాన్ని ఉపయోగించదలుచుకోలేదు నేను. అది మాయాబజార్. ఈ లడ్డూలు రావడం, పళ్ళాలు ఎగిరిపోవడం అవన్నీ 1949లో తీశారు. అది అయిపోయింది. అప్పుడు శశి కపూర్ అని ఒక కౌమార దశలో ఉన్న ఒక యాక్టర్ ఉండేవాడు. ఈ శశి కపూర్ కాదు, శశి కపూర్, అతని పేరు శశి కపూర్. మరి ఆ శశి కపూర్ని ఈ కపూర్ ఫ్యామిలీ మాయం చేశారేమో తెలియదు, కానీ తర్వాత ఎక్కడ కనబడలేదు ఆయన. 1950 అయిన తర్వాత ఆ శశి కపూర్ ఏమైపోయాడు ఎవరికి తెలియలేదు. చక్కటి మంచి నిజంగా కౌమార దశలో ఉన్న అభిమన్యుడు ఎలా ఉంటాడో, ఒకవేళ నిజంగా ఉండుంటే అలా ఉంటాడు. ఒక రకంగా కొన్ని కోణాల నుంచి ఆడపిల్ల ఉంటాడు. చక్కటి మనిషి అతను అభిమన్యుడుగా చాలా 2-3 సినిమాల్లో నటించాడు ఈ శశి కపూర్. మరి ఇతను శశి కపూర్ అయితే అతను శశి కపూర్ అవ్వాలి. KPWOR టైటిల్స్ ఇద్దరు విన్ను. అతను అభిమన్యుడు. మిగతా వాళ్ళు సాహు మోదక్ అని, ఆయన కృష్ణుడుగా మరాఠీ యాక్టర్. ఆయన 29 సినిమాల్లో కృష్ణుడుగా నటించాడు. ఆయనే కితాబ్ ఇచ్చాడు మాయాబజార్ తర్వాత. బహుశా వినాయక చవితి చూసిన తర్వాత ఆయన కితాబ్ ఇచ్చాడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉండాలి, రామారావు గారు లాగా ఉండాలి. అదే అంటే మనం బయాసేమో రామారావు గారి అభిమానులు కనుక రామారావు బాగుంటే చాలు అనుకుంటున్నాం మనం. ఎన్ని కాపీలు కొడితే ఎట్లే, ఎవరిని అనుకరిస్తే ఏంటి, మనకి అది అనుకోకుండా మన మనసులోంచి వస్తుంటుంది. అది అప్పుడే అన్నారు, మీ రామారావుకి ఏమీ జరగకుండా ఉంటే చాలా అని. మరి ఏమో మరి నాకు తెలియదు, అది తెలియకుండా అభిప్రాయం మనలో వేళ్ళునుకుందేమో. కీచక్ వద్ 1958 అక్కడ మరాఠీ బాల్జీ పెందార్కర్. అంటే మీరు సినిమాల పట్ల విస్తృతమైన అవగాహన ఉంది కనుక ఆ వీడియో కానీ ఎవరైనా చూసినట్లయితే మన నర్తనశాల మక్కీ కాపీ కొట్టేశారు. ఆ సినిమాని కీచక వదిలి నర్తనశాల చేశారు. నర్తనశాల 63. మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం.
టీవీఎస్ శర్మ గారి సెట్టింగ్లు, ఇక పసుమర్తి చక్రవర్తి కృష్ణమూర్తి గారి, ఎస్వి రంగారావు గారిని అద్భుతమైన నటన, రామారావు గారు తలపాగా అవడం డిజైన్ చేశాడు, కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శక ప్రతిభ. నాకు 2 నెలలు టైం ఇవ్వండి అన్నారు, లక్ష్మీరాజ్యం గారు వెళితే, ఇవన్నీ తెగ చెప్పుకుంటాం, మంచిదే, మన వరకు మంచిదే. కానీ అసలు విషయాన్ని దాచేశారు వీళ్ళు. మీకు నిన్నే ఒక పరిశోధకులు, చాలా చాలా ప్రముఖులు, పాత్రికేయులు, ఆయనతో ఈ విషయాన్ని చర్చించి ఆయనకి షేర్ చేశాను కూడా వీడియో. కీచకుడు ద్రౌపది యాత్రని ఎంటైజ్ చేస్తుంది కదా, పలానా చోటకి నర్తనశాలకి రమ్మని, డాన్సింగ్ ఇది థియేటర్కి అక్కడికి వస్తాడు కీచకుడు. ఆ నడక బాబురావు పెందార్కర్ అంటే బాల్జీ పెందార్కర్ గారి అన్న, ఆయన విసురుగా నడుచుకొని వస్తుంటాడు. వస్తూ హీల్ బీ ఇన్ ఏ బొయంట్ మూడ్. ఆమె పిలిచింది కనుక ఈ రాత్రికి డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తాడు. ఆయన వచ్చి ఒక చాలా సోంబర్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా చాలా చాలా అండర్ స్టేటెడ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొంచెం మధుపానాన్ని సేవిస్తాడు. అక్కడ ఇలా జార్స్ ఉంటాయి, నర్తనశాలలో జారులు కూడా పెట్టారు. పెడితే ఒక పాట, లతా మంగేష్కర్ గారి పాట బ్యాక్ డ్రాప్లో, మధుర మిలన్కి ఏదో వస్తుంది, మరాఠీ. ద్రౌపది చాలా నర్వస్గా స్తంభాల చాటును దాక్కొని చూస్తుంటుంది, ఎందుకంటే జరగబోయేది ఏంటో తెలుసు ఆమెకి. అక్కడేమో భీముడేమో నిద్రపోతుంటాడు వేసుకోండి కదా. అది ఎగ్జాక్ట్లీ మహాభారతంలో ఉంది. ద్రౌపది ఎంటైజ్ చేసి పిలిచిందే కానీ ఈ మన సినిమాలాగా దరికి రాకోయి రాజా అని పాడలే. అసలు ఈ కవిస్తూ పాడుతుంది ఇక్కడ, దరికి చాలా తప్పది. అదేంటంటే సినిమా యొక్క స్థాయిని దించారు మీరు, ద్రౌపది యొక్క పాత్ర ఔచిత్యాన్ని తగ్గించారు మన వాళ్ళు. ఇంకా విరాట పర్వం మరీ ఘోరం. శ్రీమద్ విరాట పర్వంలో వాణిశ్రీ అయితే ఆమె మనసాయన అంటే మనసాయే అని కీచకుడు కూడా పాడేస్తాడు. 79 ఇంకా 10 మెట్లు దించేశారు మన వాళ్ళు. అయితే ఈ పాట సునీతి గుప్తే అనుకుంటాను ఆమె, ద్రౌపదిగా నటించిన ఆవిడ. బాబురావు పెందార్కర్ భీముడు కూడా బాడీ బిల్డరే, మరి మన దండమూడి రాజగోపాలరావు అంత పెద్ద శరీరం కాకపోయినా బాడీ బిల్డర్ని ఎవరో పెట్టారు. సరే, మనిషి అందచందాలు, నటన కూడా ఇండికేటర్స్ లేవు. నటనకి పలానావాడు నటన నాకు నచ్చింది అంటే నాకు అందరికీ అభిమానులు ఉన్నారు. ఈరోజు కర్మ ఏంటంటే ఈ దేశంలో ఆడి నటన రాకపోయినా, మొహం సరిగ్గా లేకపోయినా అడిగే అభిమానులు ఉన్నారు అందరికీ కదా. సో నటనకి ఇండికేటర్ లేదు. నటన మీ నటుడు మీకు గొప్పవాడు అవ్వచ్చు కానీ నాకు కాదంటారు చాలామంది కదా. అంచేత ఏంటంటే భీముడుగా ఎవరో క్యారెక్టర్ పెట్టారు. ఆ తర్వాత జరిగే పోరాట సన్నివేశం చీకట్లో, ఇది అన్ని సినిమాల్లో ఉన్నదే. అంచేత ఏంటంటే అంత భారీ సెట్ నర్తనశాల సినిమా మొత్తంలో లేదు, అక్కడ వేసినంత భారీ సెట్. అలాగే హెలెన్ ఒక పాట పాడుతుంది ఆ సినిమాలో, కీచకవధలో. తర్వాత ఈ ఉత్తరకి గురువుగా వెళ్ళాలి అంటే బృహన్నల సుదేష్ణాదేవి గుడికి వస్తే ఆమెను అట్రాక్ట్ చేయడానికి ఒక రూపకాన్ని ప్రదర్శిస్తాడు అర్జునుడు. రూపకాన్ని కీచకవధలో మనవాళ్ళు జనని శివకామిని ద్రౌపది అట్రాక్ట్ ద్రౌపది తర్వాత ఆ సినిమాలో ద్రౌపది సైరేంద్రని ఆవిడ టెస్ట్ చేస్తుంది, నీ బ్యూటీషియన్ స్కిల్స్ ఏమిటి అని. బ్యూటీషియన్ బ్యూటీషియన్ ఇంత ఆ సినిమాలో డీటెయిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ సినిమాలో ఇంకోటి కూడా చూపించారు, భీముడు ద్రౌపది రొమాన్స్ కూడా చూపించారు ఆ సినిమాలో. మన వాళ్ళు పాండవ వనవాసంలో చూపించారు. మొత్తానికి ఏంటంటే కీచక్వధ చూడకుండా కమలాకర కామేశ్వరరావు గారు ఇది దర్శకత్వం వహించారు అంటే నేను నమ్మను. ఎవిడెన్స్లు ఉన్నాయి, అది చూసే మీరు డైరెక్ట్ చేశారు సినిమా కదా. మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమా ఎప్పుడు కాపీల్లో సిద్ధహస్తులు, మనవాళ్ళు మక్కి దించేస్తారు. చూడండి మీరు, మనం చెప్పుకునే గొప్ప గొప్ప సినిమాలన్నీ ఐదర్ బెంగాలీ నావెల్స్ నుంచి వచ్చి, బెంగాలీ నవలలు లేదా తమిళ సినిమాలు చూసి, మరాఠీ 25 to 30% మన రీమేక్సే. మన ఎక్కువ మన దగ్గర నుంచి తమిళకి వెళ్ళిన రీమేక్స్ ఆవిడ 10% ఉంటాయేమో. తమిళ నుంచి ఇక్కడికి దిగుమతి అయినవి, మలయాళం నుంచి దిగుమతి అయినవి చాలా డ్రెస్సులతో సహా కుట్టిస్తారు మన వాళ్ళు. బట్టలు దేవార సినిమాలో ఆడు ఎక్కడెక్కడ ఏ బ్లేజర్లు వేసాడో రామారావు గారు అవే బ్లేజర్, అమితాబ్ బచ్చన్ గారు ఏవేసారు, రామారావు గారు సేమ్ కాస్ట్యూమ్స్. మేబీ యాజ్ ఇట్ ఈస్గా దించేస్తే అదే సక్సెస్ వస్తుందని వీళ్ళు నమ్మారేమో. సరే, ఇది పక్కన పెడితే
ఇక బాలభారతాన్ని మనం అదొక కావ్యం అంటాం కదా, సేమ్ మళ్ళీ కమలాకర్ కామేశ్వరరావు గారు, మళ్ళీ వారే కమలాకర్ కామేశ్వర గారు ఎస్ వరలక్ష్మి గారు, అంజలిదేవి గారు, చక్కగా ఉంటుంది సినిమా, ఎందుకంటే కలర్లో చేశారు. మన తెలుగులో గాంధారి గర్వభంగం అని ఒక సినిమా వచ్చింది. అవును. అది డబ్డ్ సినిమా, గజ్ గౌరీ, హిందీలో ఒరిజినల్ గజ్ గౌరీ. అది చాట్ జీపీటీలోకి వెళ్ళి బాలభారతం ఇదేనా హిందీలో ఉందా అంటే చెప్పలేకపోతున్నారు. అందరికీ తెలుసు ఈ గాంధారి గర్వభంగం అనే సినిమా ఉందని తెలుసు, కానీ నాకు ఈ గజ్ గౌరీ అనే సినిమాకి డబ్డ్ అని నాకు తెలియదు. ఏదో గాంధారి గర్వభంగం అనుకున్నాను. చాట్ జీపీటీలో ఇస్ దర్ ఎనీ మూవీ విచ్ డెపిక్ట్స్ ద చైల్డ్హుడ్ ఆఫ్ కురు క్లాన్ అంటే వెంటనే గజ్ గౌరీ అన్నారు. గజ్ గౌరీ చూస్తే ఇమేజెస్లో ఉంది తప్ప యూట్యూబ్లో లేదు. యూట్యూబ్లో పాటలు ఉన్నాయి. ఈ గజ్ గౌరీ పాట విన్నాను. అంటే యూట్యూబ్లో పాట పాళంగా ఉండదు, 2 చిత్రాలు అలా ఉంటాయి, కాన్స్టెంట్గా పాట వినబడుతుంది అనమాట. దాన్ని ఏమంటారు, జ్యూక్ బాక్సా ఏదో, జ్యూక్ బాక్స్. మానవుడే మహనీయుడు పాట మనోళ్ళు కాపీ కొట్టేశారు అక్కడి నుంచి ట్యూన్తో సహా. ముందు ట్యూన్ వస్తుంది చూడండి, మానవుడే మహనీయుడు, ముందు ఒక ట్యూన్ వస్తుంది, సాకి లాగా ఉంటుంది, ముందు ఒక మ్యూజిక్, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సాలూరు రాజేశ్వరరావు గారు దాన్ని లాగేశారు ఇందులోకి. అందులో తూ మహాన్ హే మానవ్, తూ మహాన్ హే, తూ కుచ్ భీ కర్ సక్తా అని పాట ఉంటే అది మన్నాడే పాడాడు. మనవాడు తెలుగులో మానవుడే మహనీయుడు అని ఆరుద్ర గారు రాశారు. నేను పొంగిపోయేవాడిని, ఆరుద్ర ఎంత బాగా రాశారు, మన తెలుగేతర ఫ్రెండ్స్కి చెప్పేవాడు, మా వాళ్ళు ఎంత గొప్పగా రాస్తారు చూసారా, రోదసిలోకి వెళ్ళాడు ఇవన్నీ అంటే వాళ్ళు పొంగిపోయారు. వాళ్ళకి అసలు విషయం తెలియదు, తెలిస్తే నన్ను క్షమించడు ఎవడు. అంటే గజ్ గౌరీ అనే సినిమా లేదు ఇప్పుడు, ఆర్కైవ్స్లో లేదు, కానీ గాంధారి గర్వభంగం ఉంది. ఆ నిచ్చెన బాణాలతో నిచ్చెన వేసి ఎక్కటం అంటే బాలభారతంలో మరి కొంచెం ఇంప్రూవైజ్ చేశారు, ఎందుకంటే 72 ఇది. అవును. గజ్ గౌరీ 59, మనవాళ్ళు 59లో డబ్ చేశారు ఇది. అంటే అది కూడా బాలభారతం అనేది ఎక్కడా కూడా మన వాళ్ళు కనీసం గాంధారి గర్వభంగం చూసి మేము తీసామని కూడా ఎక్కడైనా చెప్పారా? నేను ఇప్పుడు అది వెతుకుతున్నాను, నేను అక్నాలెడ్జ్ చేయాలిగా. ఎక్కడ ఈ రూపవాణిలు ఇలాంటి ఉన్నాయి, లేదా స్ఫూర్తితోనో సౌజన్యంతోనో చెప్పాలిగా. మనవాళ్ళకి ఆ సౌజన్యమే లేదు. అది అయిపోయింది, బాలభారతం అయిపోయింది.